ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊర్లో వాళ్ళ దిష్టి, యూట్యూబ్ వాళ్ళ దిష్టి, పక్క ఛానల్ దిష్టి, ఆ ఛానల్ దిష్టి, ఈ ఛానల్ దిష్టి, అన్ని దిష్టిలు పోవాలి. సబ్స్క్రైబర్స్ మీరు కూడా తూతూ అనండి. అన్నారా? దిష్టి అంతా పోయినట్టే. తోరా తేటి తేత్తను ఏం లేదురా, మన ఛానల్ కి దిష్టి ఎత్తున్నాను. ఈ మధ్యన ఎవరికల్లి పడిపోయేట చాలా మంది మన వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసేస్తున్నారు. తౌను తేను కూడా తద్దో తేతెన్ తిదిగో తాడియన్ తీకు తనక తా తీడియో తచ్చినట్టయితే. అదే నేను అర్థమయ్యేలా చెప్తేనే వాళ్ళు వినరు. మళ్ళీ నువ్వు తాపాసలో చెప్తే ఏమంటారు? ఇదిగో ఆడియన్స్, నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే నవ్వుల్ని ఎప్పుడు మీరు ఒక్కరే నవ్వుకోకూడదు, నలుగురికి పంచాలి, ఆ నలుగురితో కలిసి నవ్వుకోవాలి. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఇప్పుడైతే వీడియో చూసేయండి. 2026 స్టార్ట్ అయ్యి అప్పుడే 2 నెలలు అయిపోయాయి. సారీ, వేస్ట్ అయిపోయాయి. రాశి ఫలాల్లో చూస్తే రాజయోగం పట్టుద్ది అన్నారు, కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే రాజా సినిమాలో వెంకటేశ్వరం ఉంది. ప్లీజ్ దేవుడా, నా లైఫ్ లో కూడా సౌందర్య లాంటి అమ్మాయిని దింపి ఫ్లాట్ గా ఉన్న నా జీవితాన్ని 4 BHK వెళ్ళాలా మార్చవా? విల్లా సరిపోద్దా, పెద్ద బంగ్లా కావాలా? దేవుడు వయసు ఏంటి అమ్మాయిలా ఉంది? కొంప తీసి లక్ష్మీదేవి వచ్చిందా? మమ్మీ, ఈ సన్న బాధలు తట్టుకోలేక నువ్వే వచ్చావా మమ్మీ? ఆహా, నేనే వచ్చా. చెప్పు, విల్లా కావాలా బంగ్లా కావాలా? కుదిరితే 2 కావాలి. ఆహా, ఏ ఫేసింగ్ లో కావాలేంటి? ఈస్టా, వెస్టా, నార్తా, సౌతా? భలే అడుగుతావు మమ్మీ, నీకు తెలియదేంటి ఈస్ట్ మంచిదని? ఈస్ట్ ఫేసింగ్ లోనే సెట్ చేసే. ఓకే ఓకే. కోకాపేట అయితే ఇప్పుడు కోట్లు పలుకుతుందంట మమ్మీ. అటు సైడ్ ఏమైనా సెట్ చేసి చెప్తాను. ఎందుకు? చార్మినార్ పక్కన తీసుకో. చార్మినార్ పక్కన? ఆ, చార్మినార్ పక్కన? ఓ మై మమ్మీ, నీకు నేనంటే ఎంత లోవో. ఇంకా చార్మినార్ ఇచ్చలేదు. ఇట్స్ ఓకే, కొంచెం రద్దీగా ఉంటది, పర్లేదు. ప్రైమ్ బిట్ కదా, రీసేల్ ఎక్కువ ఉంటది. ఇవి సరిపోతాయా? పిల్లని కూడా మార్చేయాలా? నువ్వెంత ఆస్తి ఇచ్చాక నీకెందుకు మమ్మీ ఆ కష్టం? నేనే మార్చేస్తాను. నైస్ డెసిషన్ బాబు. చార్మినార్ దగ్గర బంగ్లా విత్ ఈస్ట్ ఫేసింగ్. యా ఫుల్లీ ఫర్నిష్డ్ విత్ BMW కారు పార్కింగ్ లో. అబ్బా, సరే అయితే ఈస్ట్ ఫేసింగ్ అన్నావు కదా, అలా ఈస్ట్ వైపు తిరిగి ఒంగోవాలా? వై మమ్మీ? నీకు ఆన్సర్ కావాలా బంగ్లా కావాలా? బంగ్లాయే కావాలి, ఒంగుంటున్నా వినమ్రతతో. గుడ్ బాయ్. ఇప్పుడు వరం ఎలా ప్రసాదిస్తావు మమ్మీ? బంగ్లా పేపర్స్ కార్ కీసు పైనుంచి వేస్తావా, లేదా డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వెళ్ళి సంతకాలు ఇటు తీసుకోవాలా? నువ్వు అంత కష్టపడుతున్నానా? నేనే ఇస్తా. ఏయ్ అమ్మ నా మమ్మీయా! అబ్బా, ఎలా తిన్నేవేటి మమ్మీ? లిల్లీ నువ్వా? లేకపోతే నీకోసం లక్ష్మీదేవి వస్తారా? నా బాధ చూడలేక వచ్చింది అనుకున్నాను. ఏంటి, బంగ్లా ఇస్తే పిల్లాన్ని మార్చేస్తావా? చిచ్చి, నేనెందుకు మారుతాను? ఏ, ఎందుకు మార్చావు? ఇందాకన్నావు కదా. అంటే బంగ్లా ఇవ్వలేదుగా. సారీ నాకు తెలుసు అది లక్ష్మీదేవి కాదు నువ్వే అని. నిన్ను సరదాగా ఆట పెట్టిద్దామని ప్రాంక్ చేశా. చా, ఫ్రాంక్ గా చెప్తున్నా లిల్లీ, అది ప్రాంకే. చీ పోగో విన్ను, నీకు ఈ మధ్య నా మీద లవ్ తగ్గిపోయింది. ఎప్పుడు పెరిగిందని? అదే ఫస్ట్ నుంచి కాన్స్టెంట్ గానే ఉంది లిల్లీ, పెరగలేదు తగ్గలేదు. ఇంకా చెప్పాలంటే నేను అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. నువ్వే నా నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. అవును, నాదే తప్పు. డాడీ అప్పుడే చెప్పారు వీడు మనకు వద్దు లిల్లీ అని, నేనే వినలేదు. ఏ లిల్లీ, అప్పుడు నువ్వు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నావా? హా? జేక్ అయ్యి బాబోయ్, ఏంటి ఎలా కొట్టేసింది? ఒరే మామా, ఏంట్రా సంగతి అలా ఉన్నావు? ఏం లేదులేరా. అబ్బా, నాతో కూడా చెప్పవా, ఏం జరిగిందిరా? నీకు తెలుసు కదరా, పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి లిల్లీతో గొడవలు అవుతూనే ఉన్నాయి. అండ్ ఇవి ఒకటే కాకుండా అప్పుల్లో కూడా కూరుకుపోయాను. నెల ఈఎంఐలన్నీ అలా పెరుగుతూనే ఉన్నాయి. 100 సంపాదిస్తే 200 ఖర్చు అయిపోతున్నాయి. ఈసారి అన్నా మంచిగా డబ్బులు వస్తాయి అనుకున్నా, కానీ అది కూడా కలగానే మిగిలిపోయింది. ఇటు నా లైఫ్ చూస్తే ఏ బిజినెస్ పెట్టినా వర్కౌట్ అవ్వట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. నేను అర్థం చేసుకోగలను. ప్రతి మగాడు ఈ సిచ్యువేషన్ ని ఫేస్ చేసే ఉంటాడు. నీకు మౌలాగాడు గుర్తున్నాడా? నువ్వు నమ్మవు, వాడికి కూడా ఇలాంటి సిచ్యువేషనే ఉండేది. పెళ్లి బాగా జరిగింది, మంచి జాబ్ ఉండేది, కానీ ఒకసారి ఆ జాబ్ పోయింది, వాడి జీవితమే మారిపోయింది. ఇంట్లో వాడు ఒక్కడే ఇన్కమ్ సోర్స్ అవడం వల్ల చాలా అప్పుల్లో కూరుకుపోయాడు. ఫ్రెండ్స్ దగ్గర, చుట్టాల దగ్గర అప్పులు తీసుకునేవాడు. అప్పుడే వాళ్ళ వైఫ్ ఆస్ట్రాలజర్ అంకిత గారిని ఒక యాప్ లో కలిసింది. అది ఆస్ట్రో
ఆస్ట్రోటాక్ యాప్. ఆవిడ వీళ్ళ బర్త్ డీటెయిల్స్ తీసుకొని ఇది జస్ట్ టెంపరీ ఫేజ్ మాత్రమే అని చెప్పింది. కొన్ని రెమెడీస్ కూడా చెప్పింది. మౌలాకి ఎప్పుడు మంచి జాబ్ వస్తుందో ఎగ్జాక్ట్ గా మంత్ కూడా చెప్పింది. ఆ, గుర్తొచ్చిందిరా, వాడికి లాస్ట్ మంతేగా జాబ్ వచ్చింది. అవును, మొత్తం అంకిత గారు చెప్పినట్లే అయింది. అవునా? మరి నా ప్రాబ్లం కూడా సొల్యూషన్ దొరుకుతుందా? నన్ను కూడా గైడ్ చేస్తారా? నేను బిజినెస్ చేయాలా లేక జాబ్ చూసుకోవాలా అని చెప్తారా? నా పరిస్థితి ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుందో, నా అప్పులు ఎప్పుడు తీరుతాయో కూడా చెప్తారా? తప్పకుండా నీకేం డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తారు. అవునా? వాళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలరా? నెంబర్ ఏమైనా ఉందా? నంబర్ లేదురా, ఆస్ట్రోటాక్ యాప్ లో డైరెక్ట్ గా మాట్లాడొచ్చు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫస్ట్ షాట్ కూడా ఫ్రీ. దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలరా? డౌన్లోడ్ లింకు కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకో. ఓకేరా, నేను షాప్ కి వెళ్ళాలి, వెళ్తా. ఓకేరా, బాయ్. ఛే, రోజు షాపు ముందొచ్చి నేనే షటర్ తీయాల్సి వస్తుంది. నేను ఉన్నానని చెప్పి అంకుల్ చాలా లైట్ తీసుకుంటున్నట్టున్నాడు. ఏంటో జీవితం అంతా ఈ షాపులోనే గడిచిపోయేలా ఉంది. హాయ్ అంకుల్. నాకే అంకుల్లా ఉన్నావు, నన్ను అంకుల్ అంటావా? మీకు పెళ్ళయిందా? అయింది. మరి పెళ్ళైన వాళ్ళందరినీ అంకుల్లే అంటారు అంకుల్. సర్లే, ఏం కావాలి? నాకు కావాల్సింది నువ్వు ఇవ్వలేవులే గాని నీ దగ్గర నాకు కావాల్సింది ఉందో లేదో చెప్పు. మీకేం కావాలో నాకెలా తెలుస్తుంది అంకుల్? షాప్ పెట్టి బిజినెస్ చేస్తున్నావు, ఆ మాత్రం తెలుసుకోలేవా? ఈ గొప్పల గోవిందరాజుకే పంచ. సర్లేండి అంకుల్, మీకు కావాల్సింది నా దగ్గర లేదు, వెళ్ళిపోండి. నాకేం కావాలో నీకెలా తెలుసు? ఈడెవడ్రా ఈడిలా ఉన్నాడు, పొద్దు పొద్దున్నే నన్ను తగులుకున్నాడు. సర్లే, పొద్దు పొద్దున్నే నీ పాస్ మోహన్తో నాకు డిస్కషన్ లేట్లే గాని గోటీలు ఉన్నాయా? గోటీలు? సోడాలో ఉంటాయి కదా గోటీలు. గోటీలు మా దగ్గర ఎందుకు ఉంటాయి అంకుల్? లేకపోతే గోటీలు ఫ్యాక్టరీలో ఉంటాయా? నేను ఇప్పుడు డైరెక్ట్ గా అక్కడికి వెళ్తే తెచ్చుకోలే ఏంటి? అక్కర్లేదు అంకుల్, ఇందాక సోడాలో ఉంటాయి అన్నారు కదా, 2 నెత్తికేసి కొట్టేసుకోండి, బాటిల్ పగిలి గోటీలు చేతిలో పడతాయి. ఏంటి ఎటకరాలా? మా బావ కలెక్టర్, ఎక్స్ట్రాలు చేసావంటే ఆడితో చెప్పి షాప్ మూయించేస్తాను. వద్దులేండి అంకుల్, ఇది అసలే నా షాప్ కూడా కాదు. ఇంతకీ మీకు గోటీలు ఎందుకు అంకుల్? పిల్లలు అడిగారయ్యా, ఇన్స్టాగ్రామ్ లో ఏదో గోటీలు ఫ్యాక్టరీ ట్రెండ్ అవుతుందంట కదా, అది చూసి మాకు కూడా గోటీలు కావాలని అడుగుతున్నారు. ఓహో, సారీ అంకుల్, నా దగ్గర లేవు. ఇంకెందుకయ్యా మీరు షాప్ పెట్టుకుని వేస్ట్, మూసితోపండి. గోటీలు లేకపోతే షాప్ మూసుకోలే. ఎంత రోగం నాకు ఇలా. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం గోటీల కోసం ఒక షాప్ కి అయితే వచ్చేసాం. ఆ షాప్ కీపర్ ని గోటీలు ఉన్నాయా కనుక్కుందాం. హాయ్ బ్రో, మీ దగ్గర గోటీలు ఉన్నాయా? నా గోటీలు నా దగ్గర భద్రంగానే ఉన్నాయి బ్రో, మీకెందుకు? నైస్ జాబ్, దీన్ని ప్రోమోలో పెడదాం. కొంప తీసి నువ్వు అడిగేది సోడాలో గోటీల గురించా? అవును బ్రో, ఎగ్జాక్ట్లీ. అవైతే లేవు బ్రో. ఏంటి ఈ రోజు అందరూ గోటీలు అడుగుతున్నారు? లేవా? చూసారుగా ఫ్రెండ్స్, ఈ షాప్ లో కూడా గోటీలు లేవు. గోటీల్ ఫ్యాక్టరీ డిమాండ్ బాగా పెరిగిపోవడంతో ఎక్కడా గోటీలు లభించడం లేదు. మీకు ఎక్కడైనా కనిపిస్తే కింద కామెంట్ చేయండి. వాళ్ళు చేస్తారులే గాని నిన్న ఎక్కడో చూసినట్టుంది భయ్యా. బ్రో నేను తెలీదా బ్రో మీకు? ఫేమస్ యూట్యూబర్ జమ్మలమడుగు జనార్దన్. జమ్మలమడుగు జనార్దన? నేను ఎప్పుడు వినలేదే. అదేంటి బ్రో, ట్రెండింగ్ టాపిక్స్ మీద నాన్ ట్రెండింగ్ వీడియోస్ చేస్తా ఉంటాను. ఇంతకీ గోటీలు గోలేటి? అదా, ఈ మధ్యన సినిమా యాక్టర్ కి ఒక గోటీల్ ఫ్యాక్టరీ ఉందని, దాంట్లో ఆయన బాగా సంపాదిస్తున్నాడని ఒక యూట్యూబర్ వీడియో చేశాడు బ్రో. దాంతో సినిమా యాక్టర్ ఆయన గోటీల్ ఫ్యాక్టరీ చాలా ట్రెండ్ అయిపోతున్నాయి బ్రో. అవునా? అయితే గోటీల్ ఫ్యాక్టరీకి మార్కెట్ లో అంత డిమాండ్ ఉందా? మామూలు డిమాండ్ లేదు బ్రో. ఇప్పుడు గోటీల్ ఫ్యాక్టరీ పెట్టుకుంటే నీ పిల్లల 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 ఆలి పిల్లలు కూడా బతికేయచ్చు. క్రేజీ మ్యాన్. I think I need to start this business right now. ఆల్ ద బెస్ట్ బ్రో. ఏ థ్యాంక్ యూ రే. ఓపెనింగ్ పిలుస్తానే, స్నాక్స్ భోజనాలు ఉంటాయి, వచ్చే. ఓకే బ్రో. ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి? అర్జెంట్ గా ఫ్యాక్టరీ పెట్టడానికి ఒక షెడ్, దాంట్లోకి ఎక్విప్మెంట్, వర్కర్స్. ఓ మై గాడ్, చాలా తతంగా ఉంది. తారా ఓయ్, తాకు కాల్ ది బెస్ట్ తెప్పు. ఆల్ ది బెస్ట్. దేనికి? నేను టాప్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాంతే. జాబ్ ఇంటర్వ్యూ? నీకెవడరా జాబ్ ఇచ్చేది? తాజ్ టేకర్ తోతిల్ ఫ్యాక్టరీ. తాజ్ శేఖర్ గోటీల్ ఫ్యాక్టరీయా? అవును, అక్కడికైతే ఇంటర్వ్యూ తెలియదు. How dare you talk about this before your honor? నువ్వు తాయర్లా తాట్లాడితే నేను తైతాడాలా? అది ఆనర్ కాదురా, ఓనర్. నేను నీకు ఆల్రెడీ జాబ్ ఇచ్చేసా, నువ్వు మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్తున్నావు. తాబా? ఏం తాబు? గోరా
కోటీల ఫ్యాక్టరీలో వన్ అండ్ ఓన్లీ పర్మనెంట్ టెంపరీ జాబ్. ఏంటి తోరా తోటిల్ ఫ్యాక్టరీయా? యారా ఇదెప్పుడు తెచ్చావు? జస్ట్ ఇప్పుడే. నువ్వే నా ఫస్ట్ ఎంప్లాయ్. తా ఇదేదో తొక్కెట్టే వ్యాపారం లాగే తుంది. తాకేం తొద్దు, నేను తాతేకర్ తోటిల్ ఫ్యాక్టరీకే తెలిపోతాను. అక్కడికి వెళ్తే తాకు టైఫ్ తెత్తు. వైఫ్ అది నాకు చెప్పకుండా వైఫ్ ను కూడా సెట్ చేసుకుంటున్నావా? టైఫ్ తాదే, టైఫ్ టైఫ్. లైఫ్ రే, నువ్వు అక్కడికి వెళ్తే నీ లైఫ్ నువ్వు సెట్ చేసుకోవాలి, కానీ ఇక్కడే ఉంటే నీ లైఫ్ నేను సెట్ చేస్తాను. అదే తాభయం తోడా, నాకు తమ్మకం లేదు తోరా, తను తొదిలే. సరేరా, జాబ్ కాదు బిజినెస్ చేద్దాం, కలిసి చేద్దాం. తా తీడేడు తిరుగుతున్నాడు. తొద్దులేరా, ఇవన్నీ తయ్యే తనంలో తనిపెత్తలేదు. రే, ఎవడి వల్ల ఏది అవ్వదురా, కానీ మన వల్ల అవుతుంది అనుకొని ముందుకు దూకేయడమే. తోరా ఏం మాట్లాడుతున్నావు తా? దీన్ని మోటివేషన్ అంటారా దత్తి, నీకు అర్థం కాదులే. తొద్దురా తాబు, టెన్త్ అక్కడికి తోయి టాప్ తెచ్చుకుంటాను. రే, నువ్వు అక్కడ జాబ్ చేస్తే జస్ట్ ఎంప్లాయ్, కానీ ఇక్కడ నాతో బిజినెస్ చేస్తే పుష్ప లాగా పార్ట్నర్. తా ఇదేదో తానే తుందే. నిన్నిప్పుడే హైర్ చేసుకుంటున్నా, నువ్వే నా పిఏ. పద. తా ఇప్పుడే తదరా తాటనర్ తన్నావు. రెండు ఒకటేరా, నీకు ఇంగ్లీష్ రాదు ఏం రాదు. అలా అసలే గోటిల్ ఫ్యాక్టరీ గోడౌన్ వెతుక్కోవాలి. తోరా ఇదైతే తన ఫ్యాక్టరీకి తాగా 2,000రా. 10th 70,000 అంతా. 70,000 ఇది మన రేంజ్ కాదురా. ఓ 20K లో చూడు. తా 20K కి బయట తింగిల్ తెద్దురుమే తాతలేదు, నీకు తోడం తావాలా? ఆ, అంటే మంది బడ్జెట్ ఫ్రెండ్లీ గోటిల్ ఫ్యాక్టరీ రా. దీన్ని తమ్ముకొని తొన్న తాప్ కూడా తొద్దుకొని తొత్తాను. ఏంట్రా ఆలోచిస్తున్నా? 20K మరీ ఎక్కువ, కొన్ని 10K లో చూద్దామా? తెగుద్ది. ఆ, టోనర్ ఫైనల్ రేటు 50K తెస్తానన్నాడు. 60Kనా? తిత్తి తుందు తీడికి 50K అంటే 60Kలా తినిపించినట్టుంది. సర్లే, 60K ఫైనల్ తేతి 10K తనం తైడే తెద్దాం. ఏంట్రా చెప్పేది మధ్యలో ఆపేసి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఏం లేదు, 60K ఫైనల్ అంతా. సర్లేరా, ఎలాగో బూమింగ్ బిజినెస్ కదా, ఒక 1-2 months లో ప్రాఫిట్ లాగేసి రెండేటి ఈ స్థలం కొనేద్దాం. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైనట్టుంది. నీకు తెలుసు కదరా నాకు అన్ని ఎక్కువని. పద గోడౌన్ ఎలా ఉందో చెక్ చేద్దాం. ఇదేంట్రా మొత్తం మట్టిగా ఉంది? తోడవును తట్టిగా తాగుతుందా? టార్బుల్ ఫ్లోర్ తేతుంటదా? ఆ, సర్లే ఫ్యాన్ వేద్దాం. ఇదేంట్రా ఫ్యాన్ తిరగట్లేదు? తేనే తెయిన్ తాఫ్ తేత. ఎందుకు? కరెంట్ బిల్ తేవుతేద్దామని. ఫ్యాక్టరీ స్టార్ట్ చేయక ముందు కరెంట్ బిల్ సేవ్ చేయడం ఏంట్రా, కరువు నాయలా. అదా సర్లే, ఇదంతా తోకే గాని ఆ శాలరీ ఎంత తెప్పు. ఏమన్నా శాలరీ కంపెనీ అనేదిరా, చీప్ గా శాలరీ అడుగుతావేంట్రా? ప్రాఫిట్స్ లో తీసుకోరా. ఇదమా? అవునరా దత్తి, ప్రాఫిట్స్ రాగానే 10,000 నీకే. ఇది తన్యంతా అక్కడ 70K టాప్ ఇంటర్వ్యూ తొదులుకొని నీ దగ్గరకు తొత్తాను. ఓ ఎస్, జాబ్ ఇంటర్వ్యూ అంటే గుర్తొచ్చింది. మనం అర్జెంట్ గా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఎంప్లాయీస్ ని హైర్ చేసుకోవాలరా దత్తి. నువ్వు తాకే శాలరీ ఇవ్వట్లేదు, ఇంకా తాత ఎంప్లాయీ ఏమిస్తావు? నువ్వంటే నా పార్ట్నర్ రా, కానీ వాళ్ళు ఎంప్లాయీస్. ఒక నెలలో ప్రాఫిట్స్ వచ్చేదేగా ఇచ్చేద్దాం. 10 ప్రాఫిట్ లోనే శాలరీలు ప్రాఫిట్ లోనే తతలు ప్రాఫిట్ వస్తాయని నీకంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటితా? అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదురా, ఈ ఓనర్ కాన్ఫిడెన్స్. గోరా గోటిల్ ఫ్యాక్టరీ మీద ఈ గోరాకున్న నమ్మకం. వెంటనే హైరింగ్ స్టార్ట్ చేసి ఇంటర్వ్యూస్ షెడ్యూల్ చేయి. రేపే మన ఫ్యాక్టరీ ఓపెనింగ్. ఇదిగో బాబు, ఈ రోజు ఈ గోటిల్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ అంట కదా, ఓనర్ ఎప్పుడు వస్తాడేంటి? తేను తాడుకోతమే తోస్తున్నాను. నో ఫోటోస్. నీకు తెలుసు కదా, ఐ హేట్ పేపరాజీ. అక్కడ ఎవరు తేల్తా లేకపోయినా ఉన్నట్టు బిహేవ్ చెయ్యాలి. సర్లే తాని తెంజు కారులో దిగావు, ఎక్కడది? రిచ్ గా ఉంటుందని నేనే రెంట్ కి తెచ్చా. నీకు తోడవును తట్టడానికి టెంట్ లేదు, టెంట్రీ ఇవ్వడానికి తెంజు తావాలా? అరుస్తున్నాం. బిజినెస్ మ్యాన్స్ ఇలాంటి బెంచ్ కారులోంచి దిగాలి, అప్పుడే కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారు. సర్లే, ఏదో థ్రెట్ మీట్ అంతా ఇందాక నుంచి చేస్తున్నారు. అందరికి
ఎందుకురా అంత ట్యాప్ ఎత్తున్నావు? ట్యాగ్ అయిపోతుంది. అంటే ఆడియన్స్ అరడానికి మధ్యలో గ్యాప్ ఎత్తనండ్రా. తా ఇదో 3 లిలీ తీవెంతు నువ్వో తెద్ద తవన్ కళ్యాణ్ తరవడానికి తక్కడ తాడి అంటే తేరు తుందు నువ్వు తాకాడు. సర్లే, ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయులకి, మీడియా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే యూట్యూబ్ లో దీన్ని లైవ్ చూస్తున్న నా అభిమానులకి నా నమస్సు మాంజలి. ఈ గోరా గోటీల ఫ్యాక్టరీ నేను చిన్నప్పుడు గోటీలు ఆడుకుంటున్నప్పటి నుంచి నా కళ. అవును సార్, మీరు అసలు గోటిల్ ఫ్యాక్టరీ ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? బోటీ అమ్మడానికి. లేకపోతే గోటీల ఫ్యాక్టరీ ఎందుకు పెడతారయ్యా? గోటీలు అమ్మడానికి. మార్కెట్ లో ఎన్నో గోటీల ఫ్యాక్టరీలు ఉన్నా వాటికి పోటీ ఇద్దామని ధీటుగా నేను ఈ ఫ్యాక్టరీని పెట్టాను. తాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ హిట్ అయినట్టే నాది కూడా హిట్ అవుతుంది. వెయిట్ అండ్ వాచ్. మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నా పిఏ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తాడు, దాంట్లో చూసుకోండి. సార్ 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 ఎవరాడు ఒరిజినల్ రిపోర్టర్ లా ఉన్నాడు? ఏమో తీకే తెలియాలి. సర్లే, మనకి ఇంటర్వ్యూస్ ఉన్నట్టున్నాగా, లోపల పద. ఎలా ఉందిరా తత్తి మన చేయరు? తానే తొందలే. నువ్వేంట్రా మొహాల పెట్టు? ఫ్యాక్టరీ బాలేదా? ఇంకా తరికే తాతవలేదు తప్పుడే తోవరాక్తం తేస్తున్నావు. కాన్ఫిడెన్స్ ఉండాలి తత్తి, కాన్ఫిడెన్స్. సర్లే, టైం వేస్ట్ ఎందుకు, ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు పిలు. మళ్ళీ ఎక్కువ మంది ఉంటే లేట్ అయిపోద్ది. తూ తరీ తెక్కు తెక్కువ తేస్తున్నావు. తేతైపోవడానికి అక్కడ తొత్తింది 300 టెంబర్ తాదు 3 టెంబర్. అదేంట్రా, గోటీల ఫ్యాక్టరీలో జాబ్ కి బోల్ డిమాండ్ ఉందన్నారు? తది తాతేకర్ తోతిల్ తేత్రిలో తీ తోతిల్ తేత్రిలో తాదు. ఏదైనా గోటీల ఫ్యాక్టరీ కదరా. సర్లే, ఆ ముగ్గురు అయినా ఫస్ట్ టైం రమ్మను. ఓకే, ఫస్ట్ తండెస్టెంట్ వెల్కమ్ తో తయారు. మే గెట్టింగ్ సార్. ఎవడ్రా ఇడు స్కూల్లో పర్మిషన్ అడిగినట్టు అడుగుతున్నాడు? గుడ్ మార్నింగ్ రా గోరా. ఒరే, నువ్వు వచ్చావేంట్రా? ఓపెనింగ్ ఫంక్షన్ అని భోజనాలు ఉంటాయని వచ్చావా? అలాంటి ఏమి ఎట్టట్లేదు, ఇది ఇంటర్వ్యూ. నేను కూడా వచ్చింది ఇంటర్వ్యూకేరా. అయ్యో, ఇంటర్వ్యూకి ఈడొచ్చాడేటి? ఇంటర్వ్యూకి ఎవరొస్తే తేంటే తుండు ఇంటర్వ్యూ తే. సర్లే, ఎన్ని క్వశ్చన్లు ఏం అడుగుతాంలే గాని. నాన్నమ్మను, ఎస్ గోరా. వాట్ ఆర్ యువర్ సాలరీ ఎక్స్పెక్టేషన్స్ అమ్మా? సాలరీ ఎక్స్పెక్టేషన్స్ అది లాస్ట్ లో కదా అడుగుతారు. సర్లే, మనకి ఇంటర్వ్యూ ఏం లేనట్టుంది. మిస్టర్ గోరా, మై సాలరీ ఎక్స్పెక్టేషన్ ఇస్ జస్ట్ 12 lakhs per annum. అది అన్నమో బియ్యమో కాదురా, యానం. 12 lakhs per annum. అదే అదే ఇచ్చేస్తావా? ఇచ్చేస్తారా? ఫ్యాక్టరీ రాసి ఇచ్చేస్తాం, తీసుకో. యూ బ్లడీ బర్గర్. 12 lakhs అంట. ఈడో పెద్ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీ డెలాయిట్ కి ఉద్యోగంకి వచ్చినట్టు. సర్లేరా, అంత వద్దులే. ఓ 3 తీసేసి ఓ 9 lakhs ఇచ్చేసుకో. అసలే కొత్త కంపెనీ పెట్టావు, నీకు కూడా ఖర్చులుంటాయి కదా. సర్లేరా, ఆ 9 లక్షల్లో ఎన్ని సున్నాలు ఉంటాయో చెప్పు, నీకు 9 lakhs ఆఫర్ ఇచ్చేస్తాం. లక్ష అంటే 1 2 3. సర్లేరా, 9 వద్దులే గాని ఒక 6 చేసుకో. పోనీ 5 3. పోనీ ఆ లక్షని ఎవరా చాలు. నీకు అసలు జాబ్ ఇవ్వడం ఎక్కువరా? అంటే నాకు జాబ్ వచ్చినట్టేనా? నెలకు 10,000 ఇస్తాను, చేస్తే చేయలేదంటే లేదు. తే తోరా, ఏంట్రా? తాడు తడిగింది సంవత్సరానికి తక్తే. తూ తెలకి 10,000 ఇస్తే తక్తా 30 అవుతుంది. తనకే 30 తొక్క కదా. సర్లే, ఆ మొక్క మనకు తెలుసు కానీ అడిగి తెలియదు కదా. ఓకేరా, నీకు మంత్లీ 10,000 చెప్పిన సంవత్సరానికి 1 lakh. ఇదిగో ఆఫర్ లెటర్ తీసుకో. అబ్బా, థ్యాంక్ యూ రా గోరా. ఈ రోజు నుంచి మా నాన్న నా మీద ఎలా గొరుకుతాడో నేను చూస్తా. ఓకే, ఆల్ ది బెస్ట్. ఒరే తత్తి, ఫస్ట్ ఈడొచ్చాడేట్రా? కొంప తీసి ఆ ముగ్గురులో రెండోడు ముక్కుగాడు కాదు కదా? నైస్ గెస్ రా గోరా, నేనే. అంత రెస్పెక్ట్ ఎందుకు లేరా? కమ్ ఆన్, టేక్ యువర్ సీట్. ఒరే, మీ అందరికి పని పాట లేదరా? విక్రమార్కుడిని భేదాలుడు పీడించుకుంటున్నాడు అంటున్నారు కదరా? ఇట్స్ ఓకే రా గోరా, చిల్. త్వరగా ఇంటర్వ్యూ స్టార్ట్ చేయి. మధ్యాహ్నం అసలు మ్యాట్నీ సినిమాకి వెళ్ళాలి. మ్యాట్నీకి వెళ్తావు నాన్న? తే తోరా, తన తుక్కుగాడే తదా ఈ తొత్తెన్లయి తెందుకు టాప్ ఇత్తే. మధ్యలో నీ రికమెండేషన్ ఏంట్రా? తే తీకి టాప్ ఇప్పిస్తానని 9,000 తీసుకున్నానే, అందులో తీకో తెయ్యెత్తాను. ఇంటర్వ్యూలో కూడా లంచాలు గుంజేస్తున్నావురా? తీయే తను తేతే తీయే. సర్లే, ఓకే రాముకు, ఈ క్వశ్చన్లు అవి ఎందులే గానీ నీ ముందు వైట్ పేపర్ ఉంది కదా, రైట్ సంథింగ్ ఆన్ దట్. ఇంటిగ్రేషన్స్, ఈక్వేషన్స్, ఆల్జీబ్రా, గుండెగాబ్రా, ఏదైనా పర్లే. అవన్నీ ఎందుకురా? నువ్వు రాయమని సంథింగ్ ఎందుకే తలా త్రత్తే తోతున్నావు? తాడు రాతిని తరతే కదా, తూ సంథింగ్ తాయమన్నో తాడు తాతాడు. ఒరే ముక్కు, నీకు జాబ్ ఇచ్చానులేరా, ప్లీజ్ రా, వెళ్ళిపోరా. థ్యాంక్ యూ రా. మనుగాడికి ఎంత సాలరీ ఇస్తున్నావో నాకు అంతే ఇవ్వాలి, ఓకేనా? ఓకే ఓకే. అయ్యి బాబాయ్, వీళ్ళతో ఇంటర్వ్యూలోనే ఎలా ఉందంటే రేపు ఫ్యాక్టరీలో ఎలా ఉంటదో. రే తత్తి,
ఆ మూడోవాడు ఎవడొచ్చాడన్నావు కదా అని పిల్లరా. తక్కర్లేదు, తాడికి టెన్త్ ఆల్రెడీ టాప్ తిత్తేతాను. నువ్వెలా ఇస్తావురా? జాబ్ ఇవ్వాల్సింది నేను కదా. తాడు తెక్కమండేతను తందెత్తే అందుకే తిత్తాను. రికమెండేషన్? ఎవరు రికమెండేషన్ రా? తాడు తాత తమ్ముడే తందుకే తిత్తేతా. రాధ తమ్ముడు. తా తోన్ బ్రదర్ తాదులే తదింత్రదరు. ఎక్కడ దొరికారా మీరు నాకు? డాష్ తమిళ్ తా హైరా గోరా మీరేంటి అంకుల్ ఎలా వచ్చారు? మీకు జాబ్ కావాలా? కాదు, సమాధానం కావాలి. మా షాప్ లో బంగారం లాంటి ఉద్యోగం వదిలేసి ఇక్కడ గోటీల ఫ్యాక్టరీ పెట్టుకుంటావా? అదే బెటర్ లా ఉంది అంకుల్, పదండి. రే, ముందు నాకు సమాధానం చెప్పు. మీకేం కావాలో అది చెప్పండి ముందు. పార్ట్నర్షిప్. ఈ గోటీల ఫ్యాక్టరీలో నాకు కూడా పార్ట్నర్షిప్ కావాలి. అబ్బా, ఒరే కొండారెడ్డి, పార్ట్నర్ పుష్ప వచ్చాడు, వాటా కావాలంట. తాకైతే ఇక్కడ టెన్త్ తట్టడానికి తప్పులు తేవు. తల్లి తీరొత్తి తాట్నర్ తిప్పుతాంత. ఇప్పుడే అందిన సమాచారం, డాక్టర్ తాజ్శేఖర్ గారికి హోటల్ ఫ్యాక్టరీ ఉందని, దాంట్లో ఆయన కోట్లు కోట్లు సంపాదిస్తున్నారన్న న్యూస్ ఫేక్. ఫేక్? అవును, వాస్తవానికి ఆయనకి ఎలాంటి గోటీల ఫ్యాక్టరీ లేదు. యాక్చువల్ గా చెప్పాలంటే మార్కెట్ లో అసలు గోటీలకి డిమాండే లేదు. మరి వీళ్ళందరూ ఉద్యోగాల కోసం ఎందుకు వెళ్తున్నారా? రీల్స్ కోసం యువత గోటీల ఫ్యాక్టరీకి ఉద్యోగానికి వెళ్తున్నారన్న న్యూస్ కూడా ఫేక్. వాళ్ళు జస్ట్ చేస్తుంది రీల్స్. ఒరే, మరి గోటీల ఫ్యాక్టరీ అని అంత హైప్ లేపారు కదరా? ఈ గోటీల ఫ్యాక్టరీ హైప్ అంతా జస్ట్ సోషల్ మీడియాలోనే. వాస్తవానికి అయితే బయట ఎలాంటి హైపు లేదు. అదేంటండి అలా అంటారు? ఇప్పుడు మేము తయారు చేసిన గోటీలన్నీ ఎక్కడ పెట్టుకొని ఏళ్ళ మధ్యలో ఎట్టుకొని గోటీలు ఆడుకోరా? ఆ,